హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు మా సండే స్పెషల్ రెసిపీస్ అండ్ సండే మేము ఏం చేసామనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామందికి బీట్రూట్ అంటే ఇష్టం ఉండదు. అది పిల్లలకైనా కావచ్చు, పెద్దలకైనా కావచ్చు. పిల్లలకైతే మరీనండి, అసలు బీట్రూట్ అంటేనే తినరు. అలా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినటానికి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఇంట్లో అయితే మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. ఇదేంటమ్మా ఫ్రైడ్ రైస్ ఈ కలర్లో ఉంది అని అడిగారు మా పిల్లలు. అంటే వాళ్ళకి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనిపించిందండి. సో మీరు కూడా ఒకసారి నేను ఈ వీడియోలో చూపించినట్లు ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. సో రెసిపీ ఎలాగో మీకు వీడియోలో కనిపిస్తుంది కాబట్టి నేను రెసిపీ ఏం మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం మనం. నేను మీతో ఇంతకుముందు వీడియోలో షేర్ చేసుకున్నా కదండి, యూట్యూబ్ ఛానల్ నేను ఒక్కదాన్నే కాదు, మా సిస్టరు అంటే మా అక్క నేను ఇద్దరం కలిసి చేస్తున్నాము. దీన్ని మేము ఇప్పుడు కాదండి, కరోనా సెకండ్ వేవ్లోనే స్టార్ట్ చేసాము. దీనికన్నా ముందు ఒక కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసాము. ఆ కుకింగ్ ఛానల్ ఏమిటంటే అది 4000 వాచ్ అవర్స్ అయిపోయి 1000 సబ్స్క్రైబర్స్ దాటి ఆ ఛానల్ కూడా కరోనా టైంలోనే స్టార్ట్ చేసామండి. అలాగా అన్నీ ఏమేమి రిక్వైర్మెంట్స్, మానిటైజేషన్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ సాధించిన తర్వాత దాన్ని మానిటైజేషన్కి అప్లై చేస్తే ఏం లేదండి, ఏదో ఒక చిన్న తప్పు చేశామని, అంటే అదేంటో కూడా తెలీదు. కరెక్ట్గా దానిలో ఏ వీడియోలో ఏ మిస్టేక్ ఉందో కూడా చెప్పలేదు. మేము అయితే అన్నీ మా కిచెన్, అంటే మేము అన్ని కుకింగ్ మా ఓన్గా చేసాము వీడియోస్. ఎక్కడి నుంచి కాపీ చేయలేదు, ఏం చేయలేదు. ఓన్ వాయిసే చెప్పుకున్నాము, ఓన్గా చేసిన రెసిపీసే పెట్టుకున్నాము, ఓన్ రికార్డింగ్ అంతా. కాకపోతే ఏమిటంటే ఒకటి కుల్ఫీల్ వీడియో పెట్టామండి. కుల్ఫీల్కి మనం ప్లాస్టిక్ కుల్ఫీ మౌల్స్ పెడతాం కదా, ఆ వీడియోకి ఏదో చిన్న స్ట్రైక్ లాగా వచ్చిందండి. అయితే అప్పుడు ఏంటంటే దాన్ని మళ్ళీ రీఅప్లై చేసాము. మళ్ళీ లేదంటే ఇది అయ్యేటట్లేదని చెప్పి డిలీట్ చేసాము. అయినా కూడా మానిటైజేషన్ రిజెక్ట్ అయింది. మానిటైజేషన్ రిజెక్ట్ అవ్వడమే కాదండి, ఛానల్నే సస్పెండ్ చేసేశారు. చాలా కాలం, అంటే చాలాసార్లు యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ పెట్టి పోరాడాము, కానీ ఏమీ అవ్వలేదు. అలాగా ఛానల్లో అట్లాగా సస్పెండ్ అవ్వడంతో చాలా బాధగా అనిపించి చాలా కాలం అసలుకి వీడియోస్ ఏమీ చెయ్యలేదు. ఈ ఛానల్ స్టార్ట్ చేసినా కూడా ఆ ఛానల్ ఇలా అయిపోయిందే, ఎంత కష్టపడినా కూడా ఇది కూడా అలాగే అవుతుందేమో. కానీ 1000 సబ్స్క్రైబర్స్ రావాలంటే మాకు ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టిందండి. ఇప్పుడంటే ఈజీగా వచ్చేవాళ్ళు, కానీ అప్పట్లో సబ్స్క్రైబర్స్ రావాలన్నా, వాచ్ అవర్స్ రావాలన్నా ఎంతో కష్టంగా ఉండేది. ఇప్పుడైతే మిలియన్స్, చాలామందికి మిలియన్ వ్యూస్ అంటే ఈజీగా వచ్చేస్తున్నాయి. అప్పట్లో షార్ట్స్ కూడా లేవు. ఎంతో కష్టపడి వాచ్ టైము అన్ను సబ్స్క్రైబర్స్ని తెచ్చుకొని మానిటైజేషన్కి అప్లై చేసిన ఛానలే అలా అయిపోయింది. ఈ ఛానల్ కూడా ఏమవుతుందో అన్న ఆలోచనతో సరిగ్గా వీడియోస్ చేసేవాళ్ళం కాదు. చేసినా కూడా ఎప్పుడో ఒకసారి అన్నట్లు పెట్టేవాళ్ళం. వ్యూస్ కూడా వచ్చేవి కాదు పెద్దగా. పోనీ కొన్ని రోజులు ఏదో ఇంట్రెస్ట్ తెచ్చుకొని చేసామనుకోండి, మళ్ళీ ఏదో ఒక ఆటంకాలు వచ్చి చేయకుండా ఉండేవాళ్ళం. అలాగా కొన్ని రోజులు చేయటం, కొన్ని రోజులు చేయకపోవటం అట్లా. కానీ ఒక హౌస్ మాది కిచెన్ హోమ్ టూర్ది నేను వీడియో పెట్టాను. వీడియో పెట్టినాక ఆ వీడియోకి సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు, వ్యూస్ బాగా వచ్చాయి. కానీ ఆ వీడియో పెట్టిన వెంటనే రాలేదు, చాలా టైం పట్టింది. ఆ టైంలో నాతో పాటు పెట్టిన వాళ్ళకి వెంటనే 1 lakh వ్యూస్, 2 lakh వ్యూస్ అలా వచ్చేసరికి నాకు వెంటనే రాకపోయేసరికి చాలా బాధగా అనిపించి, అప్పుడు కూడా ఎంత కష్టపడినా కూడా ఇంతే రావు అనే ఉద్దేశంతో కొన్ని రోజులు ఆపేశాను మళ్ళీ. కానీ అది సడన్గా కొన్నాళ్ళ తర్వాత అట్లా వ్యూస్ వచ్చాయి. ఇంకా అట్లా గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం వీడియోస్ పెట్టినా కూడా వ్యూస్ పెద్దగా రావండి. అది మీలో ఎవరైనా యూట్యూబ్ చేస్తున్నా, మీకు తెలిసిన వాళ్ళు యూట్యూబ్ చేస్తున్నా, మీకు ఆల్రెడీ మీరు ఇలాంటి విషయాలు వినే ఉంటారు. సో మనం కంటిన్యూస్గా వీడియోస్ పెడుతుంటేనే వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. మాకేంటంటే ఒక 2-3 వీడియోసో లేదంటే ఒక 1 వీకో వీడియోస్ పెట్టంగానే
ఏదో ఒక విధంగా ఫ్యామిలీ పనుల్లో పడో లేదంటే ఏదో ఒక రకంగా ఆటంకాలు, కొంచెం హెల్త్ ఇష్యూస్ రావటమో ఏదో ఒక విధంగా ఆటంకాలు రావటం వల్ల కంటిన్యూస్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాము. సో ఇప్పుడైనా వీడియోస్ పెడదాము అనుకొని నేను స్టార్ట్ చేశానా మళ్ళీ ఒక 1 వీక్ పెట్టానండి. మళ్ళీ తర్వాత అంతే గ్యాప్ వచ్చింది. మళ్ళీ 1 వీక్ 10 డేస్ అయింది నేను వీడియో పెట్టక. ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఎంకరేజ్ మీ. అండ్ నేను ముందు వచ్చే వీడియోల్లో మీతో ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకుంటాను. నా యూట్యూబ్ జర్నీ ఏంటి, అసలు నేనేం చేస్తాను, నా టాలెంట్స్. అంతేకాకుండా మీలో ఎవరికైనా యూట్యూబ్ గురించి ఏమైనా డౌట్లు ఉన్నా మెసేజ్ చేయండి, అంటే కామెంట్ చేయండి. నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో నేను మీకు చూపించిన గ్రేప్స్ అంటే ద్రాక్ష పందిరి మా ఇంటి ముందు ఉంటుందండి. దానికి ఈ ద్రాక్షాలు గుత్తులుగా వచ్చాయి కదా, అంటే అంతవరకే వచ్చినాయి, ఎక్కువ రాలేదు. మా ఇంటి దగ్గర చిన్న పని జరుగుతుంటే పని వాళ్ళు, మేడం అవి ప్లాస్టిక్వా అని అడిగారు. కాదండి అవి రియల్వే అంటే అప్పుడు వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఆ వీడియోని ఇక్కడ నేను యాడ్ చేశాను. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అండి, టమాటాలు బాగా దొరికే సీజన్లో టమాటాలు తీసుకొచ్చి వాటిని అంటే అందరూ చేసేలాగానే శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకొని కొంచెం గ్రేవీ లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఆ గ్రేవీని నేనేమి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. జస్ట్ ఇది ఒక 1 వీక్ 2 వీక్స్కి వచ్చేలాగా నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఇట్లా జ్యూస్ చేసుకొని 2 రకాలుగా స్టోర్ చేసుకుంటాను. ఒక రకం జ్యూస్ని టమాటో రైస్ చేయడానికి యూస్ చేస్తాను. ఇంకొక రకంగా బాయిల్ చేసుకున్న దాన్ని నేను ఏదన్నా గ్రేవీ కర్రీస్లోకి అట్లాగా చేసుకోవటానికి యూస్ చేస్తాను. ఒక రకము అని ఇప్పుడు టమాటా రైస్కి యూస్ చేసే దానిలో ఇది చూడండి, ఏమి ఆయిల్ ఏమి వేయకుండా ఓన్లీ టమాటో రసము, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసి ఉడకబెడతాను. దాన్ని బాగా దగ్గర పడేలాగా వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉడకబెట్టి ఆరనిచ్చి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటా ఫ్రిడ్జ్లో. అది కనీసం వారం నుంచి 10 రోజులు 15 రోజులైనా, అంటే మనం తడివి ఏమి తగలకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే నిలవ ఉంటుంది. ఇంకొక రకం ఏంటంటే ఆయిల్ వేసి మగ్గ పెట్టాను, దాన్ని మనం ఏదన్నా గ్రేవీ కర్రీస్లోకి వాడుకోవచ్చు. అది కూడా అంతే నిలవ ఉంటుంది. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఏదైనా ఒక 15 డేస్ కన్నా ఎక్కువ ఉండదండి. ఇక్కడ నేను మా డిన్నర్ రెసిపీ చూపిస్తున్నాను. ఇదేంటంటే గ్రీన్ పీస్ వచ్చే సీజన్లో నేను గ్రీన్ పీస్ తెచ్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఇప్పుడు గ్రీన్ పీస్ దోశ చేస్తున్నాను నేను. ఏం లేదు, గ్రీన్ పీస్ని మిక్సీ చేసుకొని అంటే పేస్ట్ లాగా చేసుకొని దానిలో కొంచెం గోధుమ పిండి, బొంబాయి రవ్వ, బియ్య పిండి వేసి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు, కొత్తిమీర అవన్నీ వేసి జీలకర్ర వేసి దోశ బ్యాటర్లా కలుపుకున్నాను. అంటే మనకి దోశ వచ్చేలాగా సరిపోయేంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చాలా మెత్తగా వస్తాయి స్పాంజ్ దోశల్లాగా. చాలా జాగ్రత్తగా వేసి తీసుకోవాలి. దాన్ని ఒక మూత పెట్టి కవర్ చేసి, దోశ వేసిన తర్వాత మూత పెట్టి కవర్ చేసామంటే బాగా ఉడికిద్ది. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లేదంటే దోశ మాడిపోయి ఉడకదు. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఈ సండే మా రెసిపీస్ నేను మీతో షేర్ చేసుకున్నాను. మా యూట్యూబ్ జర్నీలో మేము ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ని మీతో షేర్ చేసుకున్నాను. చెప్పుకోవాలి కానీ ఇంకా చాలా ఉన్నాయండి. అవి తర్వాత ముందు వచ్చే వీడియోల్లో ఒక్కొక్క వీడియోలో కొన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. అంతేకాదు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.